రెయిన్ పడుతుంది. మస్తుంది వెదర్ అయితే. చాలా బాగుంది. అబ్బబ్బబ్బబ్బ ఫుల్ వర్షం పడుతుంది. 2:30 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా వర్షము. అప్పటి నుంచి పడుతూనే ఉంది. ఫాస్ట్ పడుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ స్పీడ్ పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో పడుతూనే ఉందన్నమాట వర్షము. ఇది కరెంట్ సిచ్యువేషన్. సో నేనైతే వేడి వేడి ఛాయ్ తాగాలని అయితే పెట్టుకున్నాను. ఛాయ్ మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి నేనైతే రెగ్యులర్గా ఛాయ్ తాగుతున్నాను అనమాట. ఎందుకంటే మా అమ్మ మురుకులు పంపించింది. ఎవరికి ఇష్టం ఉండదండి ఛాయ్లో మురుకులు వేసుకొని తినడము. నాకు చిన్నప్పటి నుంచి ఛాయ్లో మురుకులు వేసుకొని తినడం చాలా అలవాటు అనమాట. సో చిన్న చిన్న ఆనందాలు, ఏదో ఛాయ్ తాగితే అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అనుకొని మనం చాలా మంది టీ తాగడం మానేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడున్న సమాజంలో ఈ రోజు ఏమవుతుందో రేపు ఏమవుతుందో తెలియదు. దానికోసం మనం చిన్న చిన్న ఆనందాలు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి చెప్పండి. నేనైతే అలాంటివి చేయను అనమాట. సో ఛాయ్లో చాలా సంతోషం ఉంది. ఛాయ్ తాగేటోళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఈరోజు వర్షం కూడా ఒక తోడైంది. చాలా చాలా బాగుంది వెదరు. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఛాయ్ తాగుదాం. మీరు కూడా ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ఎవరో వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఛాయ్ తాగుతూనే ఉంటారు. 99% మంది చాలా మంది ఛాయ్ తాగుతూనే ఉంటారు ఈ వెదర్లో. సో నేను కూడా ఛాయ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో డబల్ హ్యాపీనెస్, ఛాయ్లో మురుకులు తింటూ చల్లని వెదర్ ఎంజాయ్ చేస్తూ ఛాయ్ తాగడం నిజంగా ఇప్పుడు ఉన్న నా సిచ్యువేషన్కి ఇది ఒక హ్యాపీనెస్ అనమాట. వర్షాన్ని ఎన్నో విధాలుగా కూడా ఎంజాయ్ చేశారు చాలా మంది. కొంతమంది వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తారు, కొంతమంది వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు, కొంతమంది వర్షం అంతా ఆగిపోయినాక ఆ చెట్ల కింద ఆ చెట్లను ఊపుతూ ఆ చినుకుల ముందు ఆడడం అట్లా ఎంజాయ్ చేస్తారు. సో కొంతమంది ఛాయ్ తాగుతూ బయట చల్లదనాన్ని స్వీకరిస్తూ వేడివేడి ఛాయ్ తాగుతూ ఇలా. సో చాలా డిఫరెంట్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటారు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ నేనైతే బయట చల్లదనాన్ని ఆస్వాదిస్తూ లోపల వేడి ఛాయ్ తాగుతున్నాను అనమాట. తాగాలి. నా ఛాయ్ అయితే రెడీ అయిపోయిందండి. పొగలు చూసినా కనిపిస్తుంది మీకు పొగలు. సో వేడి ఛాయ్ అనమాట. మురుకులు తాగిస్తుంది. ఛాయ్ మురుకులు చల్లని వెదర్.